నిరుద్యోగ యువతల్ని టార్గెట్ చేస్తున్న ఒక గ్యాంగ్ బీటెక్ చదివిన యువకుని టార్గెట్ చేసింది. బీటెక్ చేయడానికి కూడా నువ్వు చాలా కష్టపడి చేసి ఉంటాడు. ఇంట్లో వాళ్ళ డబ్బులతో ఖర్చు పెట్టి సంపాదన డబ్బులంతా నేను చదివించుంటాను. అలా చదివించిన డబ్బుల్ని తిరిగి నువ్వు మీ అమ్మగారికి మీ నాన్నగారికి సుఖపెట్టాల్సింది పోయి ఈ బ్రోకర్ల ముచ్చులో పడి ఎన్ని బాధలు పడ్డావు. బీపీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీలో జాబ్ చేసిన 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత ఇంట్లో అప్పులు చాలా ఉన్నాయి. అప్పులు ఉన్నాయి కాబట్టి 10,000 12,000కి సరిపోవని చెప్పి దుబాయ్కి వెళ్దామని చెప్పి నాకు ఒక థాట్ వచ్చింది. కింగ్డమ్ ఆఫ్ యూనివర్స్ అనే కన్సల్టెన్సీ, అది మెహదీపట్నం ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసి ఉన్నది. అంటే అమ్మని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతున్నావు ఇప్పుడు. బషీద్ ఏ ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళారు, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డారు? मेरे फैमिली मेम्बर्स में 5 मेम्बर्स है सर हम लोग. मैं एक ही लड़का हूँ जॉब करने वाला. ట్రావెల్ పాయింట్లో ₹1,00,000 చెల్లించి గల్ఫ్లో ఉద్యోగం సూపర్వైజర్ ఉద్యోగం కోసం వెళ్ళిన బషీద్ ఎలాంటి కష్టాలు పడ్డారో బషీద్ అడుగుదాం. जैसे कि काम 18 आवर्स का था, मैं बोला कि मैं 18 आवर्स में काम नहीं कर सकता. इसके अलावा भी मैं भी तो ह्यूमन बीइंग हूँ, मुझे भी रेस्ट की ज़रूरत है. 4 आवर्स 5 आवर्स आप रेस्ट कर लें, फिर आपको कॉल आएगा या मैसेज आएगा कि आपको जल्दी से स्टोर आना है. विदाउट एनी इन्फॉर्मेशन, विदाउट एनी अपडेट टर्मिनेट कर दी कंपनी. मेरे को बोलेगा आपको टर्मिनेट कर दिए, आप अकोमोडेशन छोड़ दीजिए और जो है बेड खाली कर दीजिए. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్. నిరుద్యోగ యువతల్ని టార్గెట్ చేస్తున్న ఒక గ్యాంగ్ బీటెక్ చదివిన యువకుని టార్గెట్ చేసింది. అతను వాళ్ళ చెప్పిన మాటల్లో పడి ఏ విధంగా మోసపోయారు, ఎంత డబ్బులు అప్పులు చేసి దుబాయ్లో ఉద్యోగం కోసం కష్టపడ్డారు, ఖర్చు పెట్టాడు. ఇంతకీ అతను దుబాయ్ వెళ్ళారా లేదా, అతను ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చాయా లేవా అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. ఇంతకీ ఆ బాధితుడి పేరు నగేష్. కరీంనగర్ జిల్లాకి జగిత్యాల చెందిన నగేష్ బీటెక్ చదివాడు, సివిల్ చేశాడు. కానీ సివిల్ చేసిన నగేష్ సొంత రాష్ట్రంలో ఉద్యోగం కాకుండా దుబాయ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఎలా మోసపోయిన విషయాన్ని నగేష్ని అడిగి తెలుసుకుందాం. నగేష్ నమస్తే. నమస్తే సార్. నగేష్, బీటెక్ సివిల్ చేసావు. అవును సార్. ఆ బీటెక్ చేయడానికి కూడా నువ్వు చాలా కష్టపడి చేసి ఉంటాడు. ఇంట్లో వాళ్ళ డబ్బులతో ఖర్చు పెట్టి సంపాదన డబ్బులంతా నేను చదివించుంటాను. అవును సార్. అలా చదివించిన డబ్బుల్ని తిరిగి నువ్వు మీ అమ్మగారికి మీ నాన్నగారికి సుఖపెట్టాల్సింది పోయి ఈ బ్రోకర్ల ముచ్చులో పడి ఎన్ని బాధలు పడ్డావు. ఆ ఇంజనీరింగ్ చదువు కంప్లీట్ చేయడానికి మీ అమ్మగారు మీ నాన్నగారు ఎంత కష్టపడ్డారు, తర్వాత ఈ అప్పులు వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులకి మీ పేరెంట్స్ ఎంత కష్టపడి డబ్బులు సంపాదించారు. వీటి వివరణ చెప్పే ముందు ఒకసారి మీ నాన్నగారి గురించి మీ అమ్మగారి గురించి మీ కుటుంబం నేపథ్యం. మా డాడీ 10 ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు సార్. 10 ఇయర్స్ బ్యాక్ చనిపోయిన తర్వాత చిన్నప్పటి నుంచి మా మమ్మీ వ్యవసాయం పని చేస్తూ కూలీ పని చేస్తూ పెంచింది మమ్మల్ని. బీడీలు కూడా చేస్తుంది. అయితే బీటెక్ సివిల్ నేను కరీంనగర్లో చేశాను. 4 ఇయర్స్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 ఇయర్స్ మీ అమ్మగారు బీడీ కార్మికులుగా చేస్తుంటారు. బీడీలు చేస్తుంటారు. చేస్తూ మరి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ ఎంత కష్టపడి చదివించారు? కష్టపడి చదివించు. ఖర్చులకు కూడా ఏమైనా అవసరం ఉందంటే అప్పు తెచ్చి ఇస్తుండే మాకు. 4 సంవత్సరాలు బీటెక్ కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన. అంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా? క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాలేవు సార్. క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాలేవు కాలేజ్కి. ఓకే. హైదరాబాద్ కూకట్పల్లికి వచ్చి ఫ్రెండ్స్ రూమ్లో ఉంటూ ఆటో క్యాడ్ నేర్చుకున్న తర్వాత 2 మంత్స్ లోపల బీపీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీలో జాబ్ చేసిన. 1 ఇయర్ జాబ్ చేసిన తర్వాత శాలరీ చాలా తక్కువ ఉన్నది. 10,000 12,000 శాలరీ ఉండి విత్ అకామిడేషన్ ఉన్నది. ఇంట్లో అప్పులు చాలా ఉన్నాయి. అప్పులు ఉన్నాయి కాబట్టి 10,000 12,000కి సరిపోవని చెప్పి దుబాయ్కి వెళ్దామని చెప్పి నాకు ఒక థాట్ వచ్చింది. డైలీ నేను డక్కన్ క్రానికల్ పేపర్ చూస్తుంటా. డక్కన్ క్రానికల్ పేపర్ చూసిన తర్వాత ఇలా యాడ్ ఇచ్చారు, ఇలా వాంటెడ్ మార్కెటింగ్ కింద ఇక్కడ మిడిల్లో. ఓకే, చెప్పండి. అయితే ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి వెళ్ళి మెహదీపట్నంలో కన్సల్టెన్సీ ఉన్నది.
అక్కడికి వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత నాకు సైట్ ఇంజనీర్ జాబ్ కావాలని చెప్పి అన్న తర్వాత వేకెన్సీస్ ఉన్నాయి, ప్రాసెసింగ్ ఫీ కోసం 60,000 పే చేయాలి, లేకపోతే జరగదు అని చెప్పి అన్నారు. లేదు, నేను ఎంప్లాయ్మెంట్ వీసా వచ్చిన తర్వాత నేను పే చేస్తాను తర్వాత వాళ్ళు వినలేదు. వినకపోయేసరికి ఇంటి దగ్గర అప్పులు చేసి నేను 60,000 తీసుకొచ్చి కట్టిన వాళ్ళకి. అంటే మీ అమ్మగారికి చెప్పావా? అమ్మగారికి చెప్పిన. ఏమన్నారు? వద్దురా మరి చాలా మోసాలు జరుగుతున్నాయి అట అంటే, మంచిదే అమ్మ, పేపర్లో ఇచ్చారు డక్కన్ క్రానికల్లో అని చెప్పి నేను అప్పులు చేసి తీసుకొచ్చినాం అనమాట. అంటే మీ అమ్మగారు ముందు వద్దన్నారు, ఈ మోసం అని మీ అమ్మగారు గ్రహించారు. మోసాలు జరుగుతున్నాయిరా తెలుసుకోరా అని చెప్పి అన్నారు. కానీ అమ్మ మాట వినలేదు. అయితే తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని మనీ పే చేసిన. వీళ్ళకి పే చేసిన తర్వాత మాకు మన నమ్మకం ఏంటంటే, మీరు ఏదైనా ఒకటి రిసిప్ట్ రాసియాలన్న తర్వాత 60,000 తీసుకొని ఇలా రాసిచ్చారు. ప్రాసెసింగ్ టైం 45 వర్కింగ్ డేస్ లోపల మీకు ఎంప్లాయ్మెంట్ వీసా ఇస్తాం, 24 months అగ్రిమెంట్ అని, విత్ అల్ నబుదా కన్స్ట్రక్షన్ గ్రూప్ అని కంపెనీ పేరు కూడా రాసిచ్చారు. కాకపోతే 2 months లోపల 2 months వర్కింగ్ డేస్ లోపల 45 వర్కింగ్ డేస్ లోపల వస్తాయని చెప్పారు. ఇప్పటివరకు 5 months అయింది కానీ ఇప్పటివరకు ఏ వీసా రాలేదు. కాల్ చేసాం, కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆఫీస్కి వెళ్ళి కన్సల్టెన్సీ కింగ్డమ్ ఆఫ్ యూనివర్స్ అనే కన్సల్టెన్సీ, అది మెహదీపట్నంలో ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే డోర్ లాక్ చేసి ఉన్నది. లాక్ చేసి ఉన్న తర్వాత జైత్యాలో చాంద్ పాషా సార్ మాకు తెలిసినవాడు అనమాట. సార్ని కన్సల్ట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళినాం. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ పేరు మీద ఏ లైసెన్స్ లేదు, అది అసలు లైసెన్స్ లేదు, ఇల్లీగల్గా రన్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత కంప్యూటర్ రాసి ఇచ్చాం వాళ్ళకి. కాదు, అక్కడ మెహదీపట్నంలో కంపెనీలో డబ్బులు కట్టావు, మరి మెహదీపట్నంలో ఉన్న హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా? కంప్లైంట్ ఇస్తే పోలీసులో మేము నమ్మకం లేదు. ఎందుకంటే నేను అక్కడ వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఆమె ఒక కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఆమెను అడిగితే ఏమన్నా అంటే, ఇంతకుముందు ఒక అబ్బాయి 9 లక్షలు కట్టాడు, కట్టి ఇట్లానే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళ ఇక్కడ నుంచి వాళ్ళని మేడంని సార్ని తీసుకెళ్లారు, కంప్లీట్ అయింది, కాకపోతే వితిన్ 2 daysలో మళ్ళీ వచ్చారు, ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు వాళ్ళ మీద, వాళ్ళకి అగెనెస్ట్గా తీసుకోలేదు అని చెప్పి అన్నారు. వాళ్ళు అన్నారు సరే, కానీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా? అంటే పోలీసులు అంటే వాళ్ళు ఏమైనా కమిషన్ ఇస్తారు, వీళ్ళ పోలీసులతో మేనేజ్ చేస్తారా అని చెప్పి నేను వాళ్ళకి ఇవ్వలేదు. డైరెక్ట్గా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి వెళ్ళి రేటింగ్ చేయండి సార్ అని చెప్పి నేను వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాను. నేను పోలీసుల మీద నమ్మకం పెట్టుకోలేదు. పోలీసుల మీద నమ్మకం లేదని నీకు నువ్వుగా నిర్ణయించుకోవడం కరెక్ట్ కాదు కదా? ఎందుకంటే ప్రస్తుతం సొసైటీలో అదే జరుగుతుంది కదా సార్, లంచాలు, అవినీతి అంతా ఇలా జరుగుతుంది కాబట్టి. ఎందుకంటే ప్రస్తుతం నేను కంప్లీట్ ఇస్తుంటే నేను అదే ఆఫీస్లో గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళ రోజు వాళ్ళు ఎవరో చెప్పారనే మాట విని నువ్వు సొసైటీలో నువ్వు చదువుకున్న కుర్రాడివి, చదువులేని వాడు అంటే వేరే విషయం. నువ్వు బీటెక్ చేసిన స్టూడెంట్వి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనేది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి యాక్చువల్గా. కాకపోతే వాళ్ళ హయ్యర్ అథారిటీకి మన మున్సిపల్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి మెయిల్ చేస్తామని చెప్పి అన్నారు వాళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి పిఓఐ సార్. ఓకే, వాళ్ళు మెయిల్ చేశారని చెప్పి అన్న తర్వాత ఒక 1 week తర్వాత వెళ్ళి మళ్ళీ అడిగినాం, మరి చేశారా లేదంటే చేశాం సార్ అని చెప్పి మెయిల్ కాపీ కూడా జిరాక్స్ తీసి మాకు ఇచ్చారు. మేమే ఇల్లీగల్గా రన్ చేస్తున్న కన్సల్టెన్సీ మీద రైడ్ చేసి మేమే యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు అన్నారు. అన్న తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి మేము. ఓకే, ఇదంతా జరిగి ఎన్ని రోజులైంది? ఇదంతా జరిగి అంటే నేను మనీ పే చేసి ఇప్పటివరకు 5 months అవుతుంది. అది ఇప్పుడు పిఓఐ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇట్లా అయితే నేను మోసపోయినా అని తెలుసుకోవడం అనేది 1 month లోపల జరిగింది. 1 month తర్వాత మోసపోయిన తెలుసుకున్నాం. అవును. దుబాయ్ వెళ్ళి డబ్బులు సంపాదిద్దామని నువ్వు అనుకున్నావు. ఇంటి దగ్గర అప్పులు చేయించావు, అమ్మ వద్దనే అప్పులు చేయించుకున్నావు. ఆల్రెడీ ఊర్లో అందరూ చెప్పుంటావు దుబాయ్ వెళ్తున్నానని చెప్పుంటావు. మోసపోయాయని తెలిసిన తర్వాత ఊరికి వెళ్ళితే ఎలాంటి ఫీలింగ్స్ వచ్చాయి? అంటే చాలా షేమ్గా అనిపించింది. కాకపోతే మనం ట్రై చేయాలి కదా, ట్రై టు బెస్ట్. అంటే చాలామంది దుబాయ్ వెళ్ళి వాళ్ళు సంపాదిస్తుంటారు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనకు చాలా కోరికలు ఉంటాయి, మనకు కూడా అలాగే జరుగుతాయని చెప్పి మేము పాజిటివ్గా థింక్ చేస్తాం, అంతేగాని ఇలా నెగిటివ్గా జరుగుతాయని చెప్పి మేము ఎప్పుడు కూడా అనుకోలేదు అట్లా. ఓకే, అంటే డబ్బులు సంపాదిద్దామని అమ్మతో వద్దన డబ్బులు ఖర్చు పెడతా అప్పు చేయించి వెళ్ళావు. మరి ఇప్పుడు ఆ డబ్బులు అప్పు తీర్చడం లేదా? ఆ అప్పు తీర్చాలి. అంటే నాన్న లేరు అంటున్నావు, అమ్మ మీదే ఆధారపడ్డ కుటుంబం ఇది.
నిన్ను చదివించడానికే చాలా కష్టపడానమ్మ. ఇప్పుడు నీ ఉద్యోగం కోసం 60,000 రూపాయలు అప్పు చేసింది. అంటే నువ్వు సంపాదిస్తే అప్పులు తీర్చుదాం అనుకుని అమ్మ అనుకుంది. అవునా? అవును. మరి నువ్వు మరొకసారి అప్పుల్లోకి నెట్టినట్లు అంటే ఇక్కడ మోసపోయావు కాబట్టి. అవును సార్. మరి ఫీలింగ్స్ ఎలాగుంటాయి అక్కడ నీకు వెళ్ళేసరికి? అమ్మను చూడాలనిపిస్తుందా అప్పుడు? మనం చూడాలనిపిస్తే కానీ బాధ అనిపిస్తుంది. ఇక ప్రతిరోజు అదే గుర్తు వస్తుంది మనకు. ఏమనిపిస్తుంది అంటే అమ్మలో ముఖం పెట్టి చూడాలని కొంచెం ఇబ్బంది ఉంటుందేమో కదా? ఇబ్బంది ఉంటుంది సార్. ముఖంలో చూడాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఉంటుంది సార్. అమ్మాయి ఉంటుంది ఏమనలేదు, ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి. నువ్వు మోసపోయిన విషయం అమ్మకు తెలిసిందా? అమ్మకు తెలిసింది. ఏమన్నారు? అమ్మ బాధపడింది, ఇప్పుడు కూడా బాధపడుతున్నది. వస్తాయి కావచ్చు మళ్ళీ మనకు రిటర్న్ వస్తాయి కావచ్చు అని చెప్పి ఓపిక పెట్టుకున్నాను అన్నమాట. తిట్టిందా? నేను చూద్దంటే తిట్టింది. ఏమన్నది? ఈయన ఇప్పటికి కూడా హైదరాబాద్ వచ్చి ఇలా సార్ రమ్మన్నారు ఇంటర్వ్యూ తీసుకుంటారట అని చెప్పంటే, రావు కావచ్చు రావి, నువ్వు ఫస్ట్ డబ్బులు కట్టి తప్పు చేసినావు అని చెప్పి తిట్టింది. అంటే అమ్మని ధైర్యంగా ఫేస్ చేయగలుగుతున్నావు ఇప్పుడు? ఫేస్ చేయగలుగుతాను. వద్దన్నా వినకుండా నేను డబ్బులు కట్టానని అవును. బాధ అనిపించట్లేదు? బాధ అనిపిస్తుంది, ప్రతిరోజు బాధ అనిపిస్తుంది. అప్పు తెచ్చి కట్టినాం కదా సార్. మరి అటువంటి నకిలీ వీసాగాలు దొరికితే ఏం చేయాలనిపిస్తుంది? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నావా లేదా వాళ్ళని డబ్బులు తీసుకోవాలనుకుంటున్నావా? డబ్బులు తీసుకోవాలనుకుంటున్నాను నేను. డబ్బులు తీసుకోవాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇలాంటి ఇల్లీగల్గా రన్ చేసే కన్సల్టెన్సీని మొత్తం రైడ్ చేసి తీసేయాలని చెప్పి. సరే నగేష్, మీది జగిత్యాల, ఎక్కువ శాతం జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, నిజామాబాద్ ఆ ప్రాంత వాసులే ఈ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలని ఎందుకు అనుకుంటారు? అంటే మా డాడీ వాళ్ళ తాతలు అప్పటి నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు. వాళ్ళని చూసి ఒకరు అట్లా వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అంటే మోసపోతున్నారని తెలిసి కూడా ఎందుకు వెళ్తారు? అంటే చాలామంది మోసపోవడం అనేది ఎక్కువ జరగదు, ఎక్కడో ఒకరు అలా జరుగుతుంది అన్నమాట. మోసం అనేది ఎప్పుడు జరగదు మోసం. కానీ ఇప్పుడు తర్వాత తెలుసుకున్నావా అక్కడ పడ్డ బాధల గురించి ఏమైనా? తెలుసుకున్నాను నేను. అప్పుడు ఏమనిపిస్తుంటుంది? ఇలాంటి ఫారెన్ అసలు వెళ్ళొద్దు, మన దేశంలో మనం ఉండి మనం 10,000 మంచిది, 15,000 మంచిది, శాలరీ వచ్చిన దాంతో సాటిస్ఫై అయ్యి మన దేశంలో ఉండాలని అనిపిస్తుంది. ఇప్పుడు గల్ఫ్లో ఉద్యోగాల కోసం డబ్బులు కట్టావు, వీసా రాలేదు, ఆగిపోయావు. కానీ ఆల్రెడీ డబ్బులు కట్టి అక్కడికి పోయి కష్టపడ్డాను వాళ్ళు, అటువంటి చరిత్ర వాళ్ళ స్టోరీస్ వింటున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంటుంది? అంటే వెళ్ళకపోవడం మంచిదని అనిపిస్తుంటుందా లేదా ధైర్యం చేసి వెళ్ళాలనుకుంటున్నావా? ఇలాంటి కష్టాలు అంటే అక్కడ వెళ్ళొద్దు అనిపిస్తుంది. కాకపోతే కొంతమంది వెళ్ళి మనీ సంపాదించి వాళ్ళు బిల్డింగ్ కట్టిరాట, వీళ్ళు పైసలు బాగా సంపాదించారట, వాళ్ళు ల్యాండ్ కొన్నారట అన్న తర్వాత వాళ్ళని చూసి మనకు ఆశలు పుడతాయి అన్నమాట. వాళ్ళని చూసి మనం వెళ్ళాలి, ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ సీరియస్గా చెప్పాలి. చెప్పండి సార్. బీటెక్ చదువుకుని నువ్వు ఇక్కడ ఉద్యోగం కాదనుకొని అప్పు చేసి మోసపోయావు. అవును సార్. నీ తర్వాత వచ్చే జనరేషన్కి లేదా కొంతమంది వాళ్ళకి జూనియర్స్కి కానీ దుబాయ్ వెళ్ళాలి, సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? చెప్పే మెసేజ్ ఏంటంటే మన దేశంలో ఉన్న కన్సల్టెన్సీ ఏది కూడా నమ్మద్దు. ఫారెన్ వెళ్ళాలనుకుంటే విజిట్ పైన వెళ్ళి కమ్యూనికేషన్ ఉంటే సొంత టాలెంట్ తోటి జాబ్ సంపాదించుకోవాలని నేను నా జూనియర్స్ నేను చెప్తాను. ఇదొకటి. అంటే దుబాయ్ వెళ్ళదంటావా లేదంటే ఫారెన్ కంట్రీస్ వెళ్ళాలనుకున్న ఆశ, వెళ్ళాలనుకున్న కోరిక ఉన్న వాళ్ళకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి జాబ్ సొంతంగా సంపాదించుకోవాలి. కానీ మన దేశంలో ఉన్న ఇల్లీగల్గా నడిపిస్తున్న ఇలాంటి కన్సల్టెన్సీని అసలు కూడా సంప్రదించవద్దని నేను కోరుకుంటున్నాను. ఓకే. విదేశాల్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్న వారు ఖచ్చితంగా అక్కడ నేరుగా వెళ్ళి ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగం సంపాదించాలి. కానీ ఇక్కడున్న ఏజెన్సీ ద్వారా అంటే రిజిస్టర్ కాని ఏజెన్సీ ద్వారా వెళ్ళి మోసపోవద్దంటూ నగేష్ తనకున్న బాధ ద్వారా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది ఈ వారం నగేష్తో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్. గల్ఫ్లో ఉద్యోగాలు చేసి డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళు ఏ విధంగా మోసపోతున్నారు, అక్కడ పడ్డ కష్టాలేంటి, తిరిగి ఇండియా రావడానికి వాళ్ళ పడ్డ బాధలు ఎలా ఉన్నాయి అనే పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ బషీద్ ఏ ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళారు, అక్కడ ఎలాంటి కష్టాలు పడ్డారు లేదా డబ్బులు సంపాదించారా అనే విషయాల్ని బషీద్ని అడిగి తెలుసుకుందాం. బషీద్ నమస్తే. నమస్తే. బషీద్ బోలో.
पहले तुम्हारा फैमिली इंट्रोड्यूस करो। सर सबसे पहले तो मेरा नाम मोहम्मद अब्दुल बसीर है सर। मेरे फैमिली मेम्बर्स में 5 मेम्बर्स है सर हम लोग। मैं एक ही लड़का हूँ जॉब करने वाला, और अभी स्टडीज़ में रिसेंटली कंप्लीट किया था बीकॉम। फिर उसके बाद मैं ऐसा प्राइवेट जॉब्स करता था, यहाँ पे प्राइवेट कंपनीज़ में करता था। 10 से 12 हज़ार रुपये जो सैलरी होता था, वो मेरे घर के लिए उतना लाजिम नहीं था, वो तो ज़रूरी नहीं था उतना। मुझे ज़्यादा की ज़रूरत थी क्योंकि मेरा रेंट हाउस है सर, और मेरे फैमिली में कमाने वाले सिर्फ मेरे फादर है जो प्राइवेट एम्प्लॉय है, इलेक्ट्रिशियन है सर। उसके लिए मैं ऐसा फेसबुक सर्च कर रहा था, जॉब हंट कर रहा था, तो मैं फेसबुक पे ऐड देखा कि ट्रैवल्स पॉइंट पर बोलकर एक बशीरबाग पर है। जब वहाँ पर मैं फेसबुक पे ऐड देकर गया, डायरेक्टली जाके मिलने के बाद मैं मेरे फाइनेंशियल हालत बताकर बोला कि मुझे जॉब की सख्त ज़रूरत है, मैं गल्फ़ जाना चाहता हूँ, मैं गल्फ़ के लिए ट्राई कर रहा हूँ। तो वहाँ पे मेरा मोबाइल नंबर रजिस्टर्ड किया गया, वहाँ पे मेरा नेम, मेरा क्वालिफ़िकेशन रजिस्टर्ड करके इंटरव्यू के लिए मुझे मैसेजेस आते थे कि डेट टू डेट वाइज अप टू डेट इंटरव्यूज़ होते थे। तो मुझे भी एक मैसेज आया था कि इंटरव्यू है पिज़्ज़ा रती बोलकर, जैन बर्गर बोलकर एक कंपनी थी जिसका इंटरव्यूज़ चल रहे थे। मैं गया था एक्चुअली दूसरे जॉब्स के लिए, जैसे कि अकाउंटेंट हो या फिर दूसरी कोई जॉब्स के लिए प्रोफेशनल के हिसाब से गया था। वहाँ जाने के बाद में एक पिज़्ज़ा रती का इंटरव्यू चल रहा था जैन बर्गर कंपनी में। इंटरव्यू के लिए मेरा मोबाइल नंबर रजिस्टर्ड किया गया, मेरा सीवी के लिए बोले थे वो लोग कि मैंने सीवी दे दिया। देने के बाद में इंटरव्यू के लिए वो लोग मुझे बुलाए। मैं ऑलरेडी बोल चुका था कि मुझे कुकिंग बिल्कुल भी नहीं आती क्योंकि वो मेरा प्रोफेशनल नहीं है, इसके हिसाब से मैं नहीं कर सकता। तो बोले कि सुपरवाइज़र की पोस्ट होगी, काम बहुत ईजी होगा, लाइट होगा, 8 आवर्स ड्यूटी रहेगी, जैसे कि बताया गया था इंटरव्यू से पहले। इंटरव्यू के लिए मुझे बुलाया गया फॉर्मल में, मैं गया, इंटरव्यू अटेंड किया। मैं इंटरव्यू अटेंड करने के साथ ही वो लोग मेरा पासपोर्ट रख लिए, बोले कि आप सिलेक्ट हो गए, आप जाइए, हम आपको डेफिनेटली कॉल करेंगे, आपको बुलाएंगे। फिर उसके बाद में मुझे वो लोग सीधे से मेडिकल के लिए बुलाए, मेडिकल रिसिप्ट दे दिए और बोले कि जाके मेडिकल करवा के आओ। मैं बोला कि मैं इसके लिए अभी प्रिपेयर नहीं हूँ, थोड़ा सा मुझे इसके बारे में बता दो। तो वो बोले कि नहीं, पहले आप मेडिकल करवा के आओ। जैसे मैं मेडिकल करवा के आया, फिर वो लोग मुझसे जो है ऑफर लेटर साइन करवा लिया। अब मैं ऑलरेडी इन्वेस्ट कर चुका था मेडिकल में, फिर मैं ऑफर लेटर जब साइन कर चुका था तो मेरा पासपोर्ट तब भी मुझे नहीं मिला। मेरा पासपोर्ट वो लोग के पास ही ट्रैवल्स के पॉइंट ही था। फिर उसके बाद मुझे बोले कि 20K दो, 20,000 रुपये लगेंगे, आपको वीज़ा प्रोसेसिंग फ़ीस है ये, बोलकर 20,000 रुपये पहले ले लिए। फिर उसके बाद में जो है आगे का प्रोसीजर करने का वीज़ा आने से पहले फिर 50,000 लिए। टोटल में दिया देखिए लोग को 1 लाख रुपीज़ ऑलमोस्ट, इंक्लूडिंग विथ मेडिकल जी सर। टोटल 1 लाख रुपये मुझसे ले लिए। लेने के बाद में इंटरव्यूज़ हुए, सब सिलेक्शंस हुआ, सब हुआ, बताया गया ऑफर लेटर के हिसाब से कि सुपरवाइज़र का पोस्ट रहेगा, 8 आवर्स ड्यूटी रहेगा। लेकिन जब मैं इंडिया से जब मैं सऊदी गया, सऊदी जाने के बाद वहाँ पे बिल्कुल भी वैसा नहीं था, बिल्कुल भी वैसा नहीं था। जैसे कि यहाँ बताया गया कि सुपरवाइज़र का पोस्ट रहेगा, प्रोटेक्शन सुपरवाइज़र रहेगा। ట్రావెల్ పాయింట్లో ₹1,00,000 చెల్లించి గల్ఫ్లో ఉద్యోగం, సూపర్వైజర్ ఉద్యోగం కోసం వెళ్ళిన బషీద్ సౌదీలో, ఇండియా నుంచి సౌదీ వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డారో బషీద్ అడుగుదాం। బషీద్, सेकंड क्वेश्चन जी सर। सऊदी में क्या काम करे, प्रॉब्लम से? जी सर, ठीक है। सऊदी में जैसे कि मुझे बताया, जैसे कि इंडिया में बताया गया था कि प्रोटेक्शन सुपरवाइज़र रहेगा, वहाँ जाने के बाद में अकोमोडेशन की तो बात ही नहीं करो सर। अकोमोडेशन तो बहुत गंदा था, जिसमें केरला था, बिहार था, इंडियंस थे, इंडियन तो बिल्कुल कम थे, और फिलिपीनी थे सर, फिलिपीनी थे। अकोमोडेशन बहुत गंदे से गंदा था। खाना तो पूछो नहीं सर, पिज़्ज़ा था वहाँ पे, खाने में पिज़्ज़ा था, वो भी एक ही टाइम था, 2 टाइम अपने सेल्फ खाने का था। अकोमोडेशन के साथ साथ जैसे कि लंच हो या ब्रेकफास्ट वो लोग बिल्कुल भी प्रोवाइड नहीं करते थे। अब रही बात ट्रांसपोर्ट की, तो ट्रांसपोर्ट सर इतना छोटा व्हीकल होता था, उसमें 18 बंदे, 20 बंदे एडजस्ट करके बिठाते थे। 30 मिनट्स का ट्रांसपोर्ट होता था अकोमोडेशन से कंपनी तक का। बहुत गंदा ट्रांसपोर्ट था सर, बहुत मुश्किल से एडजस्ट करके बैठते थे। फिर उतना काम वर्क करने के बाद भी वहाँ पे सैलरी बिल्कुल नहीं। कितना घंटे काम है वहाँ सर? मेरे को जैसे कि इंडिया में बताया गया था कि 8 आवर्स है। मुंबई में जैसे कि मेरा पासपोर्ट मुझे मिला, वहाँ पे जो बिप्स बोलकर कंपनी थी, वो ट्रैवल्स था सर, तो बिप्स में बताया गया कि 10 आवर्स रहेगा। मैं बोला इंडिया में, हैदराबाद में जैसा बताया था कि हैदराबाद में 8 घंटा, 8 था, मुंबई में 10 घंटे हो चुका था। सऊदी में 18 घंटे हो चुका था सर, वो वहाँ जाकर 18 आवर्स हो चुका था टोटल। अब वो 18 आवर्स काम करने के बाद भी वीक ऑफ बिल्कुल भी नहीं था सर वहाँ पे, क्योंकि फ्राइडे तो बिल्कुल भी वर्क होना ही होना है वहाँ पे। जैसे कि सऊदी के लॉ के हिसाब से हम देखें तो फ्राइडे हॉलीडे होनी चाहिए और संडे नहीं होनी चाहिए। जैसे इंडिया के लॉ के हिसाब से देखेंगे तो संडे हॉलीडे रहेगा। नमाज का टाइम नहीं था? नमाज का टाइम बिल्कुल भी नहीं दे रहे थे सर वहाँ पे, क्योंकि मेरा मैनेजर जो था फिलिपीनी था सर,
मेरा जो उसका जो स्टोर मैनेजर था वो फिलिपीनी था, वो बिल्कुल भी ऐसा नमाज के लिए कुछ परमिशन नहीं देता था। उसके लिए भी मैं कंप्लेन किया था, उसके लिए कंप्लेन किया तो मेरा मैनेजर मुझसे फाइट किया, उसका भी है मेरे पास प्रूफ। मेरे को पुलिस स्टेशन लेकर गए, वहाँ पे सॉर्ट आउट हुआ। होने के बाद में वो पेपर साइन करवा के दोनों का सॉर्ट आउट हो चुका था। मेरा ट्रांसफ़र भी कर दिए थे दूसरे स्टोर पे कि मैं नमाज के लिए परमिशन लिया था, तो नए नए परमिशन नहीं देते बल्कि फ़ाइट हुआ था। फिर खाने की बात हुई थी लंच ब्रेक की, तो तभी भी फ़ाइट हुआ था। उसके बाद में जो जैसे कि काम 18 आवर्स का था, मैं बोला कि मैं 18 आवर्स में काम नहीं कर सकता, इसके अलावा भी मैं भी तो ह्यूमन बीइंग हूँ, मुझे भी रेस्ट की ज़रूरत है। तो रेस्ट तो बिल्कुल भी नहीं था वहाँ पे। 4 आवर्स 5 आवर्स आप रेस्ट कर लें, फिर आपको कॉल आएगा या मैसेज आएगा कि आपको जल्दी से स्टोर आना है, स्टाफ नहीं है। तो उसके बाद में अकोमोडेशन था बहुत गंदा था वहाँ पे। उसके अलावा खाने की बहुत बड़ी ज़्यादा प्रॉब्लम थी मेरे को। जैसे कि मैं सैलरी के लिए बोलता या फिर कुछ करता तो सीधे से बोल देते कि अगर तुमको नहीं जम रहा है तो तुम जो है ना 10,000 रियाल सऊदी करेंसी में देकर वापस इंडिया जा सकते हो। अगर मेरे पास उतना होता तो मैं सऊदी जाता ही क्यों। देन फिर वहाँ से तो एजेंट का फ़ोन नहीं? जी, तुम्हारे एजेंट का, एजेंट ट्रैवल पॉइंट का? जी सर। फ़ोन नहीं? नहीं सर, कोई फ़ोन नहीं, कोई कांटेक्ट नहीं। जैसे कि मेरा इंटरव्यू होने के बाद मुझे यहाँ पे इंडिया में बताया गया था ट्रैवल्स पॉइंट में कि जिस तरह हम यहाँ से अपने कैंडिडेट्स को भेजते हैं वापस बुलाने की भी हैसियत हम रख सकते हैं। ट्रैवल्स पॉइंट में बताया गया था कि ये कॉन्टैक्ट नंबर है, ये है। वहाँ जाने के बाद कुछ भी अगर प्रॉब्लम रहा तो मेल भी कर सकते हो, कॉन्टैक्ट भी कर सकते हो। वहाँ से मेल भी किया, कॉन्टैक्ट भी किया, बट यहाँ से कोई रिस्पॉन्स नहीं आया। इवन मैंने यहाँ से मेरे फैमिली मेम्बर्स को, मेरे फ्रेंड्स को भी भेजा ट्रैवल्स पॉइंट, ताकि वो मेरा फ़ोन तो रिसीव नहीं करना, एटलीस्ट मेरे फ्रेंड के फ़ोन से या मेरे कज़न के फ़ोन से बात करें। लेकिन वहाँ से भी कोई रिस्पॉन्स नहीं है, बात करने के लिए कोई रेडी नहीं थे वहाँ पे। वहाँ से रहकर कॉल करा, मैं सब करा। फिर फाइनली जब मैं 3 मंथ्स काम कर चुका था ऑलरेडी, 90 डेज़ का मेरा जो प्रमोशन पीरियड था वो कंप्लीट हो चुका था विदाउट सैलरी। विदाउट सैलरी में काम कर चुका था। देन वहाँ उसके बाद फिर भी मेरे को सैलरी नहीं मिला। मैं सोचा कि चलो एटलीस्ट मेरे को खाने के लिए तो एक टाइम मिल जा रहा, मैं कम से कम इसमें तो अब कुछ सोच सकता हूँ आगे क्या करना है। फिर उसके बाद मैं जब सैलरी की बात करा तो मेरे को सीधे से विदाउट एनी इन्फॉर्मेशन, विदाउट एनी अपडेट टर्मिनेट कर दी कंपनी। मेरे को बोले कि आपको टर्मिनेट कर दिए, आप अकोमोडेशन छोड़ दीजिए और जो है बेड खाली कर दीजिए। मैं बेड छोड़कर वहाँ से अकोमोडेशन छोड़ के, मैं जैसे कि हम मुस्लिम्स के लिए अब एक ही जगह होती है सऊदी अरब में, जैसे कि हरम, काबा शरीफ जिसको हम बोलते हैं हरम, वहाँ पे हम लोग को फ्री अकोमोडेशन ऐसा मिल जाता है, रहने के लिए, खाने के लिए वहाँ मिल जाता है। तो मैं वहाँ चला गया। एक पाकिस्तानी था वहाँ पे, फ्रेंड था, वो मेरे को 50 रियाल ट्रांसपोर्ट चार्जेस दे के मेरे को वहाँ भेज दिए उन्होंने। भेज देने के बाद मैं मक्के में रहा, खजूर खाता था, पानी पीता था, वहीं सो जाता था मैं हरम में। ऐसा कोई रूम या पर्टिकुलर बेड रूम कुछ नहीं था वहाँ पे। बस सोने के लिए जैसे कि गरीब लोग सोते एक लाइन में, वहाँ सो जाता था मैं अपने बैग ले लेकर। फिर मैं बहुत मुश्किलों से कैसे करके मैं मेरे चाचा को फ़ोन किया, उनसे कांटेक्ट किया। करने के बाद इवन मेरे पास उनका नंबर भी नहीं था, मोबाइल में बैटरी नहीं था, चार्जिंग करने के लिए कोई ऑप्शन नहीं था, कोई ऑप्शन बिल्कुल भी नहीं था। जैसे तैसे करके मैं मुश्किल से उनसे कांटेक्ट किया, किसी और का फ़ोन लेकर नंबर निकाल कर कांटेक्ट किया। इवन मेरे फैमिली तक में कांटेक्ट से नहीं था मैं, क्योंकि मेरा फ़ोन स्विच ऑफ हो चुका था। मेरे पास बिल्कुल भी 1 रियाल भी नहीं था वहाँ पे रहने के लिए। फिर वहाँ से मैं मेरे अंकल को फ़ोन किया, वो आए, जिद्दा से आए, आके मेरे को जिद्दा लेकर गए। मक्का आके मेरे को वापस जिद्दा लेकर गए। वहाँ पे उनके पास रहा मैं। रहने के बाद में फिर वहाँ से मेरे को जो है कंपनी की तरफ से फ़ोन आया कि आप जो है हुरूप में हो, कंपनी का आप इतने पैसे बाकी हो, अगर आप नहीं जाओगे, अगर आप पैसे नहीं बनोगे तो हम कंप्लेन करेंगे। फिर मैं वहाँ पे चाचा के पास से मेरे 6,000 रियाल लेकर कंपनी को जब मैं बना तो कंपनी जो है हुरूप हटाई मुझ पे से। हुरूप मीन्स जो केस था वो केस हम ख़त्म करी, लेकिन हुरूप में हूँ मैं आज भी। सऊदी में बैन कर दिए मेरे को जी के, ताकि मैं दोबारा ना आ सकूँ। इवन मैं यहाँ तक कि ये भी बोला कि मेरे को थोड़ा सा टाइम दीजिए, 2 या 3 मंथ्स का, मैं कोई और कंपनी में ज्वाइन करूँगा या कोई प्राइवेट जॉब करूँगा, करके आपका जो भी अमाउंट है मैं आपको ताकि लौटा सकूँ। आप जो भी आप बोल रहे हो कि आप अखामा बनाए, आप जो भी करें। तो मैं भी तो बोला कि आपका वीज़ा मैं ऑलरेडी ख़रीद कर आया हूँ, मैं थोड़ी ना फ्री ऑफ कॉस्ट आया। मैं भी तो आपका वीज़ा ख़रीद के, टिकट के पैसे देकर, मेडिकल करवा के मैं सेल्फ आया हूँ। मेरे को भी खर्चा है इंडिया में देने का, मैं भी तो किसी से खर्चा लेकर आया। वो बोले कि नहीं वीज़ा फ्री था, आपके ट्रैवल्स वाले आपसे पैसे खाए, उसके रिस्पॉन्सिबल हम नहीं है आप। मैं बोला कि फिर उसके हिसाब से अगर देखें तो एग्रीमेंट भी मैं साइन करके आया था इंडिया में। तो वो बोले कि नहीं इंडिया का एग्रीमेंट इंडिया में है, यहाँ नहीं चलेगा, हमारा एग्रीमेंट है, इसको साइन करना है, नहीं तो फिर आपको 6,000 रुपये फ़ाइन देना है। तो मैं फिर उस एग्रीमेंट साइन करा, फिर बिना सैलरी के जॉब किया। फिर फाइनली मेरे को देना ही पड़ा 7,000 रियाल ऑलमोस्ट लिए वो लोग। 7,000 रियाल मुझसे फ़ाइन लेकर मुझको जो है पुलिस के हवाले कर दिए। वो लोग जो है ज़कात फ़्लाइट आती है एक सऊदी एयरलाइंस बोल के, ज़कात फ़्लाइट आती है, वो फ़्लाइट से मैं चेन्नई आया।
चेन्नई से मैं गया तिरुपति, तिरुपति से मैं मेरा जर्नी इतना लंबा हो चुका था ऑलरेडी, मेरी बॉडी में इतनी एनर्जी नहीं थी कि मैं ट्रांसपोर्ट कर सकूं, ट्रैवल कर सकूं। तिरुपति नहीं, एक्चुअली मुझको सबसे पहले तो जद्दा से मक्का लेकर गए, मक्का से मैं फिर आया मदीने से मेरे को फ़्लाइट में जो भेजे वो लोग हथकड़ियाँ लगा के भेजे, इतने बुरे जैसे कि कोई जुर्म करके आ रहा हूँ मैं। घर फैमिली का भला चाहना एक जुर्म हो गया, बस अपने फैमिली को सपोर्ट करना एक बहुत बड़ा जुर्म हो गया मुझसे वो। तो फिर मुझको सऊदी के मदीने के एयरपोर्ट पे हैंड ओवर कर दिया गया। मदीने के एयरपोर्ट पे रहा मैं, वहाँ एक रात पूरी रहा मैं। दूसरे दिन ज़कात फ़्लाइट आई वो फ़्लाइट से मैं चेन्नई उतरा। इवन इतना हालत बुरे थे कि मेरे पास हैदराबाद आने तक के पैसे नहीं थे। फिर वहाँ पे मेरे को एक बंदा मिला, वो भी हैदराबाद आ रहा था। तो फिर वो बंदा बोला कि मैं तुम्हारा ट्रांसपोर्ट जो भी है मैं दूंगा, तुम इंडिया जाके मुझको दे देना। वो किस्मत थी मेरी जो मिल गया मुझको, क्या मेरे पेरेंट्स की दुआ थी, मैं समझता हूँ कि वो मेरे को मिल गया। फिर वहाँ से हम लोग रात के 2 बजे चेन्नई उतरे, हम लोग रात में उतर के वहाँ से फिर हम लोग गए तिरुपति से विजयवाड़ा है, विजयवाड़ा से हैदराबाद की बस मिली हमको। फिर हैदराबाद की ट्रेन मिली एग्जैक्टली हम लोग को। हैदराबाद की ट्रेन मिली, नामपल्ली स्टेशन पे उतरे हम लोग। उतर के फिर वहाँ से बस लेके करके जैसे तैसे मैं ओल्ड सिटी पहुँचा। फिर वहाँ से मैं बाई वॉक चला गया 5 किलोमीटर्स। मैं बोला बस अब और ज़्यादा नहीं ले सकता मैं। फिर मैं उसको एक 15 डेज़ कॉन्टैक्ट में रहकर वो बंदे के पैसे मैं उसको दे दिया। जॉब करके कैसे करके एडजस्ट करके दे दिया। इवन अभी भी मुझ पर इतना खर्चा है, 6,000 रियाल का खर्चा वो हो चुका है ऑलरेडी, 1 लाख का खर्चा ये हो चुका है। ऑलमोस्ट 2 लाख रुपए मेरे यहीं पे बैंड हो गए, पूरा ख़राब हो गए, वेस्ट हो गए। साथ में टाइम भी वेस्ट हो गया, फिर हंटिंग भी हो गई, तकलीफ भी हो गई मुझको ऑलरेडी। ఓకే ఫైనల్గా మీలాగా ఎవరైనా గల్ఫ్ వెళ్ళాలనుకుంటే जी ఆ యూత్కి మీ ఇచ్చే మెసేజ్ ఏంటి? सर మెసేజ్ जी सर, हाँ मैसेज मैं सबसे पहले तो ये मैसेज देना चाहूँगा, जो भी मेरे एज के हो या मुझसे सीनियर हो, उन सब के लिए जो भी अपनी फैमिली की हेल्प करना चाहते हो या फिर अपने लाइफ में कुछ एम रख के चलते हो, कुछ अचीवमेंट रख के चलते हो, उन सबको तो मैं यही मैसेज देना चाहूँगा कि आप जो भी कर रहे हो, जैसे भी कर रहे हो, करो। कुछ बुरा नहीं है, फैमिली को सपोर्ट करना या फ्यूचर के बारे में सोचना कुछ क्राइम तो नहीं होगा। बट अगर जो भी कर रहे हो, एक बार करने से पहले प्रोडक्ट ऑफ इमिग्रेशन की वेबसाइट पर जाके एक बार लॉगिन करके चेक कर लो कि वो जेन्यून है या नहीं है। एटलीस्ट इतना तो पता चले, फ्रॉड से बच सके। और ये जो फ्रॉड एजेंट्स है, ये जो ट्रैवल्स वाले हैं, ये सारे जो है ये सिर्फ अपना सोचने के लिए बैठे हैं। हमारा देश का नहीं सोचेंगे, अपने किसी बंदे का नहीं सोचेंगे, ये सिर्फ अपना सोचेंगे कि अपनी दुकान कैसे चले, अपना घर कैसे चले, दैट्स इट, और कुछ नहीं। तो मेरे एज के जो भी हो या मुझसे सीनियर जो भी हो, मैं उन सबको यही मैसेज दूंगा कि भाई एक बार जाकर आप प्रोडक्ट ऑफ इमिग्रेशन की वेबसाइट चेक कर ले, आपको ज़्यादा खर्च भी नहीं होगा। और ये जो 1 लाख 2 लाख का अमाउंट है, जो गलती मुझसे हो चुकी, एटलीस्ट वो गलती आपसे दोबारा ना हो। जो मेरे साथ हो चुका, जो मैं फेस कर चुका, वो आप लोग को फेस ना करना पड़े। డబ్బులు సంపాదించవచ్చు, విదేశాలలో అధికంగా సంపాదించవచ్చు అని ఆశపడడం తప్పు కాదు. కానీ అక్కడ వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ఏజెన్సీకి సంబంధించిన వెబ్సైట్లో చూసి అది రిజిస్టరా అన్ రిజిస్టర్డా చూసుకున్న తర్వాతే స్టెప్ తీసుకోవాలని బషీర్ చెప్తున్నాడు. లేదంటే తన పడ్డ కష్టాలు మీరు కూడా ఫేస్ చేయడానికి సిద్ధపడాల్సింది ఉంటూ అతను హెచ్చరిస్తున్నాడు. ఇది ఈ వారం బషీర్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.